శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఈశ్వరుడు కపాలి అయిన కథ. దేవి మహాదేవుని ఇట్లడిగెను. హిమవంతం మంతరం గంధమాదనం కైలాసం నిషధం మహాకాంతిగల మేరుపృష్టం రమ్యముగ త్రికూటం మానస మహాపర్వతమను ఈ పర్వతాలను రమ్యములకు నందనాది దేవోద్యానములను పుణ్యములకు తీర్థస్థానములను తీర్థక్షేత్రములను అన్నింటినీ వదిలి మీకు ఈ అవిముక్త క్షేత్రమంద ఆసక్తి ఎలా? ఇచ్చట మహాపుణ్యం ఏమి కలదు? ఆ పరమరహస్యం నాకు తెలుపుడు. ఏల మీరు సదా భూతగణములతో కూడి ఇట విహరింతురు. ఈ క్షేత్రానికి గల శ్రేష్టత ఏమి? అచ్చట ఉండవారెవరు? వారి యందు మీ అనుగ్రహం ఎట్టిది? శంకరాది అంతయు తెలుపుడు అన్న దేవదేవుడు ఇట్లు చెప్పెను. భామిని, నీవడిగింది ఇది అత్యద్భుతమగు ప్రశ్న. అది అంతా చెప్పెదను వినుము. నా ప్రియ, ఈ పుణ్యక్షేత్రమగు వారణాసి యందు సిద్ధ గంధర్వ సేవిత త్రిపదక అనగా 3 త్రోవలా పోవు పుణ్యనది గంగ ప్రవేశించినది. అందుకే సుందరి, నాకు గజచర్మ వస్త్రమందువలనే దీనియందును ప్రీతి అధికం. ఇట్లు సర్వస్థానములందు ఉత్తమం కావున ఈ స్థానమందు నాకు రతి ఆనందం అధికం. సురేశ్వరి, ఇందుకే ఇచ్చటి లింగం నందును నేను సన్నిధి చేసి ఉండును. గుణవతులలో శ్రేష్టగు దేవి, ఈ క్షేత్ర గుణాలు చెప్పెదను వినుము. వీరిని విన్నచో సర్వపాపముక్తులగుట నిస్సంశయం. పాపుడు కాని, పాషండు అనగా వేదబాహ్యుడు కాని, ధర్మార్థములు అతిక్రమించిన వాడు కాని అవిముక్త యాత్ర చేస్తే సర్వపాపముక్తుడగను. శుభరూప, సర్వభూత ప్రళయములు స్థావర చరప్రాణులు సదా పదార్థంలో నశించినప్పుడు కూడా నేను నాకు ప్రియతరముగా ఈ స్థానాన్ని నేను విడవను. యుగక్షయ కాలాన దేవగంధర్వ యక్ష ఉరగ రాక్షసులు నా నోరు ప్రవేశించుచుందరు. అప్పుడును నేను ఇట వారి పూజను సాక్షాత్తుగా ప్రతిగ్రహించుచుండును. ఇది సర్వరహస్యాలలో ఉత్తమమును నాకు ప్రియతరమును అగు స్థానం. శుశ్రోని, ధన్యులు నా భక్తులకు త్రైవర్ణికులు నా భక్తియే ప్రధానంగా గల ఇతర నరులను అచట ప్రవేశింతురు. అక్కడ మరణించి పరమగతి నందుదురు. అవిముక్తమందుండు నరుడు సారుద్రం అనగా నమ్మక చమకాలతో నన్నారాధించిన వారే, సదా దానము నడిచిన వాడే, సదా తపస్వియే. అట్టివానికే ఈ క్షేత్రం లభించునని అర్థం. నన్ను నిరతం పూజించువాని విషయాన నేను తృప్తుడనగదును. సర్వదానములు ఆచరించినప్పుడు సర్వయజ్ఞాలతో దేవతలను ఆరాధించినవాడు, సర్వతీర్థ స్నానం ఆచరించిన వాడు ఇటకు వచ్చి నన్ను శరణందగలుగును. దేవి, సునిశ్చయంతో ఈ అవిముక్త యాత్ర చేయువారను ఇట నివసించువారను పరమున నా అనుగ్రహమున స్వర్గమున వసించి ప్రకాశింతురు. శుభలోచన, అటివారు ఎవరికి తిరస్కరించను భరించను అలవి కాని వారే సంతాపరహితులై అవిముక్త శుభక్షేత్రం చేరి కృతనిశ్చయులై నాకు భక్తులై పాపములను దులుపుకొని విమలులగుదురు అనగా దేవి మరలా ఇట్లనెను. దేవా, ఒకప్పుడు నా ప్రీతికై దక్షధ్వంసము నడిచితిరి. అట్లే ఇప్పుడు అవిముక్త క్షేత్ర గుణాలను ఇంకనూ తెలిపి నాకు తృప్తి కలిగింపుడు. అవి ఎంత విన్ననూ తృప్తి కలుగటలేదు అన ఈశ్వరుడు ఇట్లనెను. దేవి, నేను నాడు నీ ప్రీతికై క్రుద్ధుడనై దక్షయజ్ఞ వినాశము నర్చితిని. అట్లే ఇప్పుడు ఈ అవిముక్త క్షేత్ర గుణాలు తెలిపి నీకు ప్రీతి కలిగింతును. మేలగు ముఖం కలదాన, కృతనిశ్చయులై మద్భక్తులై అవిముక్త మందుండు వారు శతకోటి కల్పముల తర్వాత కూడా పునర్జన్మం పొందరు అన్న దేవి ఇట్లు పలికెను. దేవా, అవిముక్త క్షేత్రమందు ఇతరత్ర దుర్లభములకు గుణములున్నవని కీర్తించితిరి. మహేశ్వర, వాటన్నింటినీ వాటి తత్వంతో కూడా తెలుపుడు. మహాదేవ, నా హృదయమంది విషయమున చాలా కుతూహలం కలదు అన ఈశ్వరుడనను. వరారోహ, అవిముక్త వాసులు నా ప్రసాదమున అక్షయులు అమరులు అదేహులు అయి నన్ను ప్రవేశింతురు. విశాలాక్షి, మరి ఇంకేమి వినగోరుదువు? దేవి అనను. దేవా, అవిముక్త మహాక్షేత్రమందు అద్భుతముగా పుణ్యమును గుణములను గలవు. అవి ఎంత విన్ననూ నాకు తృప్తి కలుగటలేదు. దేవా, అవి ఇంకనూ తెలుపుడు అనగా ఈశ్వరుడు ఇట్లు వచించెను. మహేశ్వరి, వరారోహ, నా ప్రియ, అవిముక్త క్షేత్ర గుణమును చెప్పదను వినుము. శాకములు ఆకులు తినవారు, ఇంద్రియ నిగ్రహం కలవారు, నిరత స్నాతులు, సూర్యకిరణాలు త్రావి జీవించేవారు, దంతములు రోలుగా చేసుకుని ధాన్యములు నమిలి తిని జీవించేవారు, రాతిపై ధాన్యములు అరగదీసి తిని బ్రతుకువారు, నెలకొక మరీ దర్భాగ్రమున వచ్చినంత నీరు ఆహారంగా గ్రహించి జీవించేవారు, చెట్ల మొదల్లే నివాసంగా రాళ్లే పడకగా ఉండవారు, రవితేజస్కులు, జితక్రోధులు, జితేంద్రియులు అయి ఇట్టి బహువిధ ధర్మములు పాటించి ఇతరత్రా వారు వ్రతములు ఆచరించుచు
తపము నడుచు వారు కూడా 3 వేళలా భుజించుచుని నా వంటి పురుషుడును నీ వంటి స్త్రీయు అవిముక్తమందు వసించు వారి 16వ పాలునకు సరిపోలరు. అవిముక్త వాసులు స్వర్గవాసులే. అవిముక్తం వంటి క్షేత్రమును ఇది వరకు లేవు, ఇక ముందుండవు. ఇచ్చట పరమయోగము, పరమగతి, పరమమోక్షము లభించును. కావుననే ఇట్టి క్షేత్రం మరి లేదు. వరవర్ణిని మహారహస్యం తెలిపెదను. 100 జన్మములకైనా యోగసిద్ధియు, 1,00,000 జన్మములకైనా మోక్షమును లభించునో లభించదో చెప్పజాలం. కానీ సునిశ్చితులై అవిముక్తం ప్రవేశించి అచట వసించువారు 1 జన్మంతోనే యోగసిద్ధి నంది పరమదుర్లభమగు మోక్షమందగలరు. పృథివీ యందు దీనికి సాటియగు క్షేత్రం మరి లేదు. ప్రియా, ఇచ్చటి ధర్మం సదా 4 పాదములా సన్నిధి నంది నడుచును. ఈ క్షేత్రం 4 వర్ణముల వారికి పరమగమ్యం అనదేవి ఇట్లనను. ప్రభు, నేను నీ వల్ల ఈ క్షేత్ర గుణములను ఇతరత్రా గల గుణములు తెలుసుకొంటిని. విప్రేంద్రులు యజ్ఞములు చేయనప్పుడు వారిచే ఆరాధించబడు దేవత ఎవరు? దేవితో ఈశ్వరుడు ఇట్లు పలికెను. భావనతోనూ మంత్రంతోనూ నన్నే ఎవరు యజింతురో వారికి లోకములందు భయం లేదు. వారు భవుడు, రుద్రుడు అగు నన్నే పొందుదురు. దేవి, యజ్ఞవిధి సమంత్రకం, అమంత్రకం అని 2 విధములు. యోగమును సాంఖ్యము యోగమునని 2 విధములు. సర్వభూతములందు అంతర్యామి అయి ఉన్న నన్ను ఏకత్వ భావన ఆశ్రయించి సేవించి యోగి సర్వవిధములా లోకసంగంతో ఉండి నాయందున్నవాడే. ఏ నరుడు తనతో సమానంగా అన్ని భూతములను భావించి చూచునో అతనికి నేను కాని నాకతడు కాని లేకపోవట అనేదే ఉండదు. యోగము నిర్గుణము, సగుణము అని 2 విధాలు. సగుణ యోగం విజ్ఞాన గోచరమగును. నిర్గుణ యోగం మనస్సునకు అతీతం. దేవి, నీవడిగింది ఇట్లు నీకు తెలిపినాను అనదేవి ఇట్లడిగను. భక్తులను అనుష్ఠించు భక్తి త్రివిధాలని మీరు చాలా మార్లు చెప్పి ఉంటిరి. దాని వాస్తవ రూపం తెలియగోరుచున్నాను, నాకు తెలుపుమాన ఈశ్వరుడు ఇట్లనెను. భక్తుల భక్తి యందు వాత్సల్యం గల మహాభాగా దేవి వినము. సాంఖ్యమును కాని యోగమును కాని ఆశ్రయించిన వాడు దుఃఖాంతం పొందును. ఎవడి సదా భిక్షా సేవనంతో జీవించునో అతడు భక్తితో రంజితుడై దానిచే భగవత్ తన్మయత్వమంది ఆ భక్తిమంతుడు భగవంతునిలో తల్లీనులగును. వరారోహ దేవి, శాస్త్రముల బహుకారణములను చూడగలిగిన వారైనను వాడు జ్ఞాన సంబంధి వాక్యములతో వాదింతురే కాని నన్ను చూడజాలరు. యోగంతో చిత్తమును నన్నే నిలిపి పరమార్థ జ్ఞానమంది తృప్తులకు యోగులను విద్య తాత్విక జ్ఞానంచే ఆత్మ పరమాత్మ తత్వం నెరిగి యోగతత్వం ఎరిగిన ద్విజులు మాత్రమే నన్ను దర్శింతురు. ప్రత్యాహారం విశేషుఖాల నుండి ఇంద్రియాలను ఉపసంహరించే చిత్తంను శుద్ధము నడుచుకొనవలెను. మరేది ఆలోచించక తత్వంనే ధ్యానించాలి. గుణత్రయ సమాయోగమున తత్వం మెరిగిన జ్ఞానవంతుడు మాత్రమే నన్ను దర్శించును. దేవి, నీవడిగింది నీకు చెప్పితిని, మరి ఏమి వినగోరుదువు? వరారోహ శుభ్రత, ఇంకను మరల ఎన్ని మార్లైనను చెప్పెదను. గుహ్యమును పవిత్రమును అగు ఏది విన కుతూహలము నీ హృదయమందున్నను అది ఎలా చెప్పెదను. ప్రియా, ఏకమనస్కవై వినము అనదేవి ఇట్లనను. దేవా, ముముక్షువులకు యోగులు దర్శించు నీ రూపం ఎట్టిది? ఇది నా సంశయం. సురసత్తమా, నీకు నమస్కారం, నాకిది తెలుపుమాన. భగవానుడు ఇట్లనను. అది వాస్తవాన జ్యోతి రూపమైనది. అది మూర్తం అమూర్తం అని 2 విధములు. ఆ పరమాత్మానుభవం పొందగోరు విజ్ఞానవంతుడు అందుకై యత్నించాలి. నిర్గుణుడగు భూతాత్మ సర్వభూతాంతర్యామియకు పరమాత్మ తత్వం ఇట్టిది అని చెప్ప సఖ్యం కాదు. దేవతలకు కూడా దివ్య వర్ష శతములకైనను సాధ్యమో కాదో చెప్పజాలము అన విని దేవి ఇట్లనెను. కృత్తివాసుడు గజచర్మధారి అగు ఈశ్వరుడు ప్రమథగణాలతో నిత్యం నివసించు ఆ విముక్త క్షేత్రం అన్ని దిశల యందు వ్యాపించిన విస్తార ప్రమాణం ఎంత అన ఈశ్వరుడు ఇట్లనెను. ఆ క్షేత్రపు తూర్పు పడమరల పొడవు 2 యోజనాలు, ఉత్తర దక్షిణాల వెడల్పు 1/2 యోజనం. వారణాసి నది, శుక్ల నది, పర్వత శ్రేష్టమగు భీష్మచండికం అనువాని సమీపంగా ఈ క్షేత్రం వ్యాపించి ఉన్నది. దీని యందు విఘ్న వినాయకులను ప్రమథ గణపతులను ఉన్నారు. వారు కూస్మాండు, గజవంతుడు, జయంతుడు మొదలగువారు. వారెల్లరూ అధిక మదసాలును, సింహ వ్యాఘ్ర ముఖులు, వికట రూపులు, మరుగుజ్జువారు, పొట్టివారు. వీరిలో నంది, మహాకాలుడు, దండఘంటుడు, మహేశ్వరుడు, దండ చండేశ్వరుడు, మహాబలుడగు ఘంటాకర్ణుడు, వీరు కాక మరియు ఇతరులు అనేకులు గణముల వారగు రుద్రులు, ఈశ్వరులు ఉన్నారు.
వారందరూ పెద్ద పొట్టలు పెద్ద దేహంలో కలిగి వజ్రము శక్తి మొదలగు ఆయుధాలు దాల్చిన వారు. ఆ తపోధనులు శూల ముద్గరాయుధ పానులై ప్రతి ద్వారమందు నిలిచి అవిముక్త క్షేత్రం రక్షించుచుందురు. బంగారు కొమ్ములు వెండి గిట్టలు కంఠమున కదలియాడు గంటలు 3 వన్నెలు గల పాడి ఆవును వారణాసి ఎందు వేదపారగుడకు బ్రాహ్మణునికి దానమిచ్చినచో పద్మలోచన వరారోహ ఆ దాత తన వంశమందలి 7 తరముల వారిని పవిత్రులను చేయును. నిస్సంశయం ఎవడా క్షేత్రమును బ్రాహ్మణునికి బంగారం వెండి వస్త్రాలు అన్నం మొదలైనవి దానం చేయునో వాని ఆ దానం అక్షయం అవ్యయం అగును. ఆ తీర్థపు మహత్యమును సమృద్ధిని వాస్తవాన్ని తెలిపెదను వినుము. అక్కడ స్నానమాడిన మానవులకు రోగబాధ నివృత్తియు దశాశ్వమేధ ఫలం లభించను. వేదపారగుడకు విప్రున కచుట ఏ కొంచెం దానమిచ్చిన దాత శుభగతి నందును. అగ్నివలే ప్రకాశించను. వరణ అసి అను నదులు జాహ్నవితో సంగమించే చోట యథావిధానంగా అన్నదానం చేసిన వానికి పునర్జన్మముండదు. దేవి నీకిది ఇట్లు ఆ తీర్థపు ఉత్తమ ఫలం తెలిపితిని. సువ్రతవగు ఉమా మరి ఒక నిశ్చయం తెలిపెదను వినుము. అచ్చట ఒక రేయింబవులు ఉపవాసముండి బ్రాహ్మణుల్ని అన్నాదికంతో సంతృప్తి పరిస్తే సౌత్రామణి యజ్ఞఫలమందును. వరానన అచట మాసమాత్రం ఏకభుక్త వ్రతం చేస్తే వెంటనే యావజ్జీవం చేసిన పాపమంతా నశించును. అవిముక్త క్షేత్రాన యథావిధానంగా అగ్ని ప్రవేశం చేస్తే వారు నా ముఖమందు ప్రవేశించిన ఫలాన్ని నిస్సంశయంగా అందుకుంటారు. 10 బంగారు పువ్వులను లేదా 10 సవర్ల బంగారు పువ్వులను దానం చేసిన వారికి నిత్యాగ్నిహోత్ర ఫలం అబ్బును. అచట ధూప గంధ దానంచే ఫలం లభించును. అక్కడ గుడియందు కసపూడ్చుటచే 5 నూర్ల దానముల ఫలము, అలొకటచే 1000 దానముల ఫలము, మాల అర్పిస్తే 1,00,000 దానముల ఫలము పొందును. గీత వాద్యాలు జరిపిస్తే అనంత ఫలం లభించును. దేవి దేవునితో ఇట్లనెను, దేవా నీవు చెప్పింది ఇది అత్యద్భుతమగు విషయం. నీవు ఈ క్షేత్రమును విడవకుండటలోని రహస్య హేతువును తెలుపుమానగా ఈశ్వరుడు ఇట్లు తెలుపసాగెను. వరారోహ శుశ్రోని ఈ విషయం ఎట్టిదో తెలిపెదను వినము. మహాత్ముడగు బ్రహ్మకు పూర్వం 5వ శిరస్సు జరించెను. అది చాలా శ్రేష్టమైనది. కాచిన బంగారు వలె మంచి కాంతితో జ్వలించినది. ఇట్లుండగా దేవి అతడు నాతో నీ పుట్టుక నేను ఎరుగుడు అనెను. అంతట నేను క్రోధావ్యాప్తుడనై రక్తనేత్రుడనై నా ఎడమ చేతి బొటనవేలి గోటి కొనతో అతని తల త్రెంచితిని. అంతట బ్రహ్మ అనపరాధుడనగు నా తల త్రుంచితివి గనక నీవు శాపయుక్తుడవై కపాలధారి వగదవు. బ్రహ్మహత్య దోషాకులుడవై భూతల మందుల తీర్థములందు తిరుగుచుండము అనెను. దేవి నేనంతట హిమపర్వతానికి పోతిని. అక్కడ నేను నారాయణుని మహాభిక్ష కోరుతిని. అతడు తన పార్శ్వాన్ని చీల్చగా మహారక్తధార స్రవించసాగెను. అది 50 యోజనాల పొడవయ్యను. అంతటి దానితో కూడా నా కపాలం నిండలేదు. ఆశ్చర్యకరమై కనబడు ఆ ఘోర రక్తధార దివ్య సంవత్సర సహస్రముల పాటు ప్రవహించుచునే ఉండెను. అది చూసి విష్ణు భగవానుడు నాతో, దేవేశ శంకర శంభు ఇటువంటి ఈ కపాలం ఎచ్చటి నుండి లభించెను. ఇది ఆశ్చర్యకరమైనది. నాకు ఇది తెలిపి సంశయం నివారింపము అనెను. అతనితో నేను ఇట్లంటిని, ఈ దివ్య కపాలపు ఉత్పత్తిని తెలిపెదను విడము. లక్షల దివ్య వర్షాల పాటు బ్రహ్మ సుధారణ తపమాచరించి దివ్యమును అద్భుతమును గగుర్పాటు కలిగించినది దివ్య సువర్ణ కాంతిమంతము అగు దేహంను సంపాదించుకొనను. ఆ మహాత్మునకు అప్పుడే 5వ తలయు మొలచెను. దేవా నేనది త్రుంచితిని. ఇది చూడుము జయింపనలవి కాక నేను పోయిన చోటుకెళ్ళ నా వెంట వస్తున్నదనగా పురుషోత్తమ దేవుడు ఇట్లనెను, నీవు బ్రహ్మకు ప్రీతి కలిగించి పని చేయాలి. నీవు పోయిన ఏ చోట అది నేను విడిచెనో అది నీవు నీ స్వస్థానంగా చేసుకొనుము. అది తన తేజస్సుతో తానే నీకు శుభం కలిగించును అనెను. నేనెంతట పరమ రహస్యములకు తీర్థములు క్షేత్రములు అగ్నియు తిరగసాగితిని. కానీ పృథుశ్రోని ఏమీ మేలు కలగలేదు. అంతటి నేను మహాశయ ఈ అవిముక్తానికి వచ్చి నా స్వస్థానం నిలిచితిని. విష్ణు కృప వల్ల నా శాపం తీరెను. ఆ కపాలం వేయిగా చీలి స్వప్నాన లభించిన ధనం వలె అదృశ్యమయ్యను. అంతటి నేను ఇది బ్రహ్మహత్య నివారక క్షేత్రంగా నిర్ణయించాను. వరవర్ణిని ఇది దేవతల శ్మశానం. ఇట నుండి నేను కాలుడునై జగమంతా సృజించుచు సంహరిస్తూ ఉందును. దేవేసి ఇట్లు ఇది సర్వరహస్య స్థానములందును నాకు ప్రియతమమైనది. నాయందును విష్ణునందును దివాకరుడు పగళ్లను ఏర్పరచువాడు లోకనాథుడు అగు భాస్కరుని యందును భక్తిగల ఉపాసకులు ఇచ్చటికి పోవుదురు. ఇచ్చట దేహత్యాగమనర్చిన వాడు నన్ను ప్రవేశించుననగా దేవి దేవునితో ఇట్లనెను, దేవా పద్మయోని పద్మం జన్మస్థానంగా గల
బ్రహ్మయ్యను ఆ పద్మానికి జన్మకారణకు నారాయణుడును చెప్పిన ఈ విషయాలు వారిని అనుసరించి జరిగిన ఈ ఘటనలు అత్యద్భుతంగా ఉన్నవి. మహా తేజస్శాలి త్రిపురాంతకర, నీవిచ్చట నిత్య సన్నిహితుడు ఒకటం వల్ల ఇతర క్షేత్రములన్నీ కలిసినను దీని 16వ వంతునకు సరిపోవు. దేవేశుడకు శంకరుడు ఈ స్థానమునందు గల గంగతో తీర్థ సహస్రాలు సరిపోలనో పోలవో చెప్పజాలము. దేవేశ, ఇటు నీవే ఉత్తమ భక్తి రూపుడవు, ఉత్తమ గతివి. బ్రహ్మాది దేవతలకు నీవే సనాతనమగు ఉత్తమ గతివి. ఇది ఎంత భక్తులకు ద్విజులయందలి అనుకంపతో వారికి వినిపించవలెను. ఓం శాంతి శాంతి శాంతి.